నెల్లూరు రూరల్ 24వ డివిజన్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని నగర కార్పొరేషన్ పరిధిలో 26వ డివిజన్లకు సంబంధించినవి. వీటి అంచనా విలువ సుమారు 40 కోట్ల రూపాయలని గిరిధర్ రెడ్డి తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో 18 గ్రామాల్లో కలిపి 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సహాయక సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, యువ నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్కి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 60 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి మే 20వ తేదీన ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు సోదరులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ స్థానిక ప్రజలచే ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూటమి నేతలందరూ స్థానికంగా ఉన్న డివిజన్ కానీ నగర కూటమి నేతలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయా డివిజన్లలో అక్కడ ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని నిన్నటి రోజున 105 పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దానిలో భాగంగా మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 303 పనులకు ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాలు పెట్టుకున్నామో దానిలో భాగంగా ఈరోజు 48 శంకుస్థాపనల్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. 30వ డివిజను, అదేవిధంగా 28, 24వ డివిజన్లో అందరం కలిసి, కూటమి నాయకులు అందరం కలిసి ఎక్కడికక్కడ ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 37, 38లో నగర మాజీ మేయర్ వానశ్రీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిన్నటి రోజున ఈ కార్యక్రమాన్ని మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు కూడా ఫిట్ చేసినందుకు వారికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఒక పక్కన సంక్షేమం ఏదైతే హామీలు ఇచ్చారో మీరు కూడా ఎక్కడ చూడలేదు. ఈ డివిజన్లో కానీ చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా చేయాల్సినవి కూడా ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మాకు భారీగా నిధులిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, అధికారులకు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.